హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల నుండి ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్ల పెంపుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప శుభవార్తనైతే తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో కొత్త పెన్షన్లు చేయూత పథకం ద్వారా 4,016 రూపాయలు, అలాగే దివ్యాంగుల సంక్షేమం నుండి 6,000 రూపాయలు దివ్యాంగుల మిత్రులకి ప్రభుత్వం పెంపు చేయబోతుంది. అంటే ఇప్పుడు ఎవరైతే 2016లో పాత పెన్షన్లు అందుకుంటున్నారో వీళ్ళకి 4,016 అనేవి అందనున్నాయి. ప్రస్తుతం 4,016 అందుకునే వాళ్ళకి 6,000 రూపాయల పెన్షన్ అనేది అందబోతుందన్నమాట. అయితే ఈ పెన్షన్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన సమయంలో కూడా దరఖాస్తులు అనేవి తీసుకోవడం జరిగింది. ఈ అప్లికేషన్లకి సంబంధించిన కొత్త పెన్షన్ల మంజూరు ఎప్పుడు ఉంటుందా అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. సో దీని గురించి కూడా ఈ వీడియోలో మీతో మాట్లాడబోతున్నాను. అండ్ డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ విషయానికి సంబంధించి కూడా చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. సో ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి ప్రజావాణిలో ఇప్పటికే దాదాపుగా చాలా అప్లికేషన్లు పెన్షన్లు రద్దయ్యాయి, అలాగే పెన్షన్లు మంజూరు చేయండి అని చెప్పేసి విన్నప్పులు అందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్లను ఈ డిసెంబర్ నెలలో పెంపు చేయడానికి పూర్తిస్థాయి కసరత్తును చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హయాంలో ఇచ్చిన హామీ 4,016 రూపాయల ఆసరా పెన్షన్, 6,000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో దీన్ని ప్రభుత్వం పెంపు చేసి లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ పెంపు ఇప్పుడు డిసెంబర్ నెలలో జరిగినా కూడా లబ్ధిదారుల చేతికి మాత్రం నిధులను బహుశా 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే లబ్ధిదారులకు అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆసరా పెన్షన్ల లబ్ధిదారులు 60 లక్షల మంది ఉండొచ్చు అనే సమాచారం తెలుస్తుంది. వీళ్ళ కోసం సుమారుగా 800 కోట్ల మేర నిధులు ఖర్చు అవుతాయనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఈ సందర్భంగా నిర్ణయం ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత కొత్త పెన్షన్ మంజూరులు కూడా ఈ డిసెంబర్ నెలలోనే ప్రభుత్వం విడుదల చేయనున్నట్లుగా కూడా సమాచారం అయితే తెలుస్తుంది. దీంతో పాటుగా 7,500 రూపాయల రైతు భరోసా పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ నెలలోనే ప్రారంభించబోతుంది. 6,000 రూపాయల కూలీలకు అందించే నిధులను కూడా ఇదే సందర్భంగా ప్రభుత్వం అందించబోతుందనే సమాచారం తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి 4,016, 6,016లను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో పెంపు చేసి రాబోయే ఆర్థిక సంవత్సరం నుండి లబ్ధిదారులకు అందించే విధంగా ప్రణాళికను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ జనవరి నెలలో 2025 జనవరి నెలలో తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో మిగిలిపోయిన పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాల ప్రకటన చేసి ముహూర్త తేదీలను తెలియజేయాలని కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్. ఇక డిసెంబర్ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్ విషయానికి వస్తే ఈ నెల 21వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యలో 100% పెన్షన్లను లబ్ధిదారులకు ఇచ్చే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారన్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుందన్నమాట. సో కాబట్టి ఆసరా పెన్షన్లు డిసెంబర్ నెలకి సంబంధించి ఈ నెల 21 నుండి మీకు అందించే ప్రయత్నం అయితే అధికారులు చేయబోతున్నారు. ధన్యవాదాలు.